జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూడా అమలు చేసి కరోనా లాంటి మహమ్మారి ఎదురైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిన అప్పటికే చాలా భారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలు భారంగా మారతాయి అన్న ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయలేడు అని తన ప్రత్యర్థులు ఎంత ప్రచారం చేసినా వీటన్నింటినీ ఈ అన్ని ప్రశ్నలను అనుమానాలను తునాతునకలు చేస్తూ కరోనా లాంటి మహమ్మారిని దేశంలో మరే రాష్ట్రము కూడా ఎదుర్కోనంత అద్భుతంగా ఆయన ప్రభుత్వం ఎదుర్కొని ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేసి నాడు నేడు కింద స్కూళ్ళ రూపురేఖలు మార్చి ఆసుపత్రుల రూపురేఖలు మార్చి ప్రభుత్వ పరిధిలో 17 మెడికల్ కాలేజీలు అని చెప్పి తీసుకొని వచ్చి 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 15 లక్షల మందికి పైగానే ఇళ్ల నిర్మాణాన్ని కానీ చేపట్టి 4 పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఒకటేమిటి ఇది అదేనే కాదు ఇంకా డెవలప్మెంట్ పరంగా కూడా చాలా కంపెనీలు వచ్చాయి, చాలా ఉద్యోగ కల్పన జరిగింది. సో జగన్ పరిపాలన ఎక్కడే కూడా ప్రజలకు తానిచ్చిన హామీల నుంచి దూరంగా పారిపోలేదు. వీటన్నింటినీ ఎలా ఎదుర్కోవాలో తెలియని అప్పటి విపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా అప్పులు చేస్తూ ఉన్నారు. రాష్ట్రం సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, పాకిస్తాన్ అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చెప్పి తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ విమర్శలు జనాల్లోకి వెళ్తాయో లేదో, మన విమర్శల కంటే జగన్ ఇచ్చినటువంటి సంక్షేమం ప్రజల్లోకి మరింత ఎక్కువ పోతుందేమో అని చెప్పి భయపడ్డటువంటి అప్పటి విపక్షాలు కూటమి పార్టీలు వాళ్ళు మరొక ప్లాన్తో ముందుకొచ్చారు. జగన్ ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకాన్ని మేము కొనసాగిస్తాం, జగన్ ఇచ్చిన సంక్షేమం కంటే ఎక్కువే ఇస్తాము అని చెప్పి మాట ఇచ్చారు. అప్పుడు జనాలకు అనుమానం వస్తుంది కదా, మరి జగన్ ఇచ్చినప్పుడేమో రాష్ట్రం శ్రీలంక పాకిస్తాన్ అయిపోతుంది, మీరెలా ఇస్తారు అని. జగన్ ఇస్తే రాష్ట్రం వెనిజులా పాకిస్తాన్ శ్రీలంక అయిపోతుంది, మీరెలా ఇస్తారు మరి అనే ప్రశ్న వస్తుంది కదా. ఆ ప్రశ్న కూడా చంద్రబాబు నాయుడు గారు తన అనుభవాన్నంతా రంగరించి తాను ప్రచారం చేసుకున్న హైదరాబాద్ ఉండనే ఉంది కదా అని దాన్ని ముందుకు తీసుకొని వచ్చి సంపద సృష్టిస్తా ప్రజలకు పంచుతా 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పి ఈ ప్రచారాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ప్రజలకు సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు కంటిన్యూ చేస్తామన్నారు. సూపర్ 6తో పాటు బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, మైనార్టీలకు పెన్షన్ ఇస్తామన్నారు. చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. వచ్చి సీన్ కట్ చేస్తే వీళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేశారా? మహిళలకు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి నెలకు 1500 ఇస్తూ ఉన్నారా? ఇవ్వడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. అమ్మఒడి అదే తల్లికి వందనం ఇచ్చారా? మొదటి ఏడాది ఇవ్వలే, రెండో ఏడాది ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు, ఇచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చారు అనేది మళ్ళీ ఒక బిగ్ క్వశ్చన్ అలాగే ఉండిపోయింది. గ్యాస్ సిలిండర్లు మొదటి ఏడాది ఇవ్వలే, ఒకటే ఇచ్చారు, అది కూడా ఎంతమందికి ఇచ్చారు అన్నది ప్రశ్నే. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చారన్నది ప్రశ్నే. చాలా ఉన్నాయి. బీసీలకు 50 ఏళ్ళకి పెంచారు కదా, పక్కన పెట్టండి. ఈ 2 ఏళ్లలో ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలే. ఇవన్నీ చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? బడ్జెట్ బయట బడ్జెట్ లోపల అమరావతి కలిపి 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చి 5 ఏళ్లలో చేసిన అప్పు అంతకంటే మించి వీళ్ళు 2 ఏళ్లలోనే ఏ సంక్షేమ పథకాలు సఫిషియెంట్గా ఇవ్వకుండానే 2 ఏళ్లలోనే 5 ఏళ్ల జగన్ అప్పును దాటిపోయింది. ప్రజలకు అర్థమవుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పారు అని. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించలేకపోతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యమే. జనాలకు అర్థమవుతుంది. ఆల్రెడీ గత పాలన ఈ పాలన కంపేర్ చేయడం మొదలెట్టారు. అరే జగన్మోహన్ రెడ్డి చాలా మేలు కదా, వీళ్ళు పావలా చేస్తే 30 కంటే ఎక్కువ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా సంక్షేమ పథకం కూడా కూర్చొని బటనే నొక్కుతుండే. సరే ఆయన జనంలోకి రాకుండా ఆయన ఏమైనా నష్టపోయడం రాజకీయంగా ప్రజలకేం నష్టం లేదు కానీ వీళ్ళు ప్రజల్లో ఎక్కువ హడావిడి చేస్తూ ఉన్నారు కానీ ప్రజలకైతే ప్రయోజనం లేదు. పైగా విచ్చలవిడిగా దుబారాతోటి రాష్ట్ర ఖజానాకు గండి పెట్టేస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉండనే ఉన్నాయి. ఏది ఏమైనా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో సంపద సృష్టించడమో ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచడమో పక్కన పెట్టండి, రాష్ట్రంలో అప్పుల సృష్టించారు. జీవన ప్రమాణాలు పడిపోయాయి.
నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది. పైగా ఏ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అయినా మళ్ళీ ప్రైవేట్లోకి వెళ్తూ ఉన్నాయి. ఇప్పుడు 17 జగన్ తీసుకొచ్చినవి. ఏ స్కూల్లోకైనా మౌలిక వసతుల కోసం ఏమీ చేసింది లేదు, ఆసుపత్రుల్లో చేసింది లేదు, ఏ ఒక్కరికి ఒక ఇల్లు ఇచ్చింది లేదు, ఒక పింఛన్ ఇచ్చింది లేదు, ఏమీ లేదు. మరి అరే చంద్రబాబు నాయుడు గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారికి పాలన బాగుండు కదా అని చంద్రబాబు గారు కూడా చంద్రబాబు గారికి ఓటేసిన జనం కూడా అనుకునే వరకు పరిస్థితి వచ్చింది అంటే ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా రివ్యూ చేసుకోవాలి.